హే గైస్ వెల్కమ్ టు పాట్వేర్. సో జస్ట్ ఇప్పుడు యాప్లలో ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తారు. దాంట్లో ఐఫోన్ 16 లాంచ్ చేశారు. సో ఇది ఒక బడ్జెట్ సెంట్రిక్ ఐఫోన్ అనమాట. ఏంట్రా బడ్జెట్ సెంట్రిక్ అంటే ఎస్ఈ కదా ఉండాల్సింది, ఈ వచ్చింది ఏంటని అనుకుంటే ఏమో నాకు తెలిసి ఎస్ఈ చంపేసి ఉంటారు. సో ఎస్ఈ అంటే స్పెషల్ ఎడిషన్ అని ఉండేది, అయితే ఈ అంటే నాకు తెలిసి ఎకానమికల్ అయి ఉంటుంది. అయితే దీని ప్రైజింగ్ వచ్చేసరికి $599 అని అయితే ఉంది. సో యాపిల్ సిద్ధాంతం ప్రకారంగా $799 ఉన్న ఐఫోన్ 16 $79,990 రూపీస్కి అయితే మనకు దొరుకుతుంది. సో ఆ లెక్క ప్రకారంగా ఇది $599 ఉన్న ఇది $59,990 రూపీస్కి దొరుకుతుందా? అయితే దీంట్లో ఏంట్రా లైక్ వాట్ ఈస్ స్పెషల్ అంటే, స్పెషల్ అనే దానికంటే ఎంతవరకు కోసారు ఐఫోన్ 16 నుంచి అని అనుకుంటే పెద్దగా ఏం కోయలా. ఒక రకంగా చెప్పాలంటే దిస్ ఇస్ లిటరల్లీ కార్బన్ కాపీ ఆఫ్ ఐఫోన్ 16 అనమాట. మీకు ఒక రకంగా చెప్పాలంటే అరౌండ్ 4 to 5 థింగ్స్ తప్పితే యు ఆర్ నాట్ మిస్సింగ్ ఆన్ ఎనీథింగ్. సో ఫస్ట్ వచ్చేద్దాము. ఫస్ట్ డైమెన్షన్కి వచ్చేసరికి ఇది అరౌండ్ 0.9 mm స్మాల్ అనమాట. ఐఫోన్ 16తో కంపేర్ చేస్తే అది సూపర్ నెగ్లిజిబుల్. నువ్వు పెద్ద ఓ బూత తెలియదు, చూస్తే నీకు సైజ్ అయితే తెలియదు. రెండింటికి కూడా కేసెస్ అయితే పడతాయి. అండ్ ఈవెన్ స్క్రీన్ టు బాడీ రేషియో కూడా ఆల్మోస్ట్ సిమిలరే. బాగా జూమ్ చేసి చూస్తే కానీ దీని బాడీ రేషియో కొంచెం పెద్దది. అంటే మీకు ఆ ఎడ్జెస్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం థిన్గా కనబడతాయి అనమాట, బీజల్స్. అవి కూడా నువ్వు బాగా చూసే కానీ నీకు తెలియదు, లేకపోతే లైక్ ఇట్స్ నాట్ ఈవెన్ లైక్ తెలియని కూడా తెలియదు ఒక రకంగా చెప్పాలంటే. అయితే సేమ్ సైజ్ వస్తాయి 6.1 ఇంచ్ ఐఫోన్ 16కి, దీనికి సేమ్ ర్యాము సేమ్ ప్రాసెసర్. అయితే ప్రాసెసర్లో గ్రాఫిక్స్కి వచ్చేసరికి ఐఫోన్ 16 ఏమో 5 core GPU ఉంది, ఇదేమో 4 core GPU ఉంది. అంతకుమించి ఇంకా వేరే డిఫరెన్స్ లేదు. క్లాక్ స్పీడ్, కోర్స్, CPU కోర్సు, నథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అనమాట. అండ్ దాంతోపాటు మీకు స్టోరేజ్ కూడా సేమ్ లైక్ యూఆర్ స్టిల్ గెటింగ్ ఇన్ 128 ఆన్ బేస్ అనమాట. అది $599 దొరుకుతుంది. అండ్ $100 యాడ్ చేసుకుంటా పోతే యూ విల్ గెట్ 256 or 512 GB వర్షన్స్కి అయితే దొరుకుతుంది. సో దీనికి ర్యామ్ 8 GB ఉందంటే మీనింగ్ ఏంటి, యాపిల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది అనమాట. సో ఐఫోన్ 16లో ఏ యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే ఉందో దీంట్లో కూడా వస్తుంది. మాకు మాత్రం ఐఫోన్ 15 వాళ్ళకి మాత్రం ఏం లేదనమాట, యాపిల్ ఇంటెలిజెన్స్ లేదు, ఏం లేదు. సో ఐఫోన్ 16కి ఉంది, ఆర్ 16 లైనప్కి ఉంది. అండ్ ఈవెన్ ఐఫోన్ 16 కూడా యాపిల్ ఇంటెలిజెన్స్ ఉంది. అండ్ కెమెరాస్ పరంగా వచ్చేసరికి ప్రైమరీ కెమెరా ఏదైతే ఉందో ఐఫోన్ 16లో అదే కెమెరాని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, బట్ అల్ట్రా వైడ్ లేపేశారు. సో దీనికి ఇది ఒక సింగిల్ కెమెరా ఫోన్ అనమాట విత్ ఫ్లాష్. సో ఐ థింక్ ఈ ప్రైస్ రేంజ్లో ద ఓన్లీ ఫోన్ దట్ వాస్ రిలీజ్డ్ ఇన్ లైక్ లాస్ట్ 5 years ఇది ఒకటే ఫోన్ అయి ఉంటుంది విత్ సింగిల్ కెమెరా ఇంత ప్రైస్ రేంజ్లో $599 ఆర్ 60,000. సో స్పెక్యులియర్ బట్ ఫైన్, ఎందుకంటే అల్ట్రా వైడ్ నెససరీయే. వర్క్గా చెప్పాలంటే ఈవెన్ టెలిఫోటో అనేది కూడా నెససరీయే, కానీ అందరూ యూస్ చేసేసి ప్రైమరీ. ఇది పెద్ద సాక్ అని చెప్పను, ఎందుకంటే 60,000 కడుతున్నప్పుడు ఐ వాంట్ అన్ అల్ట్రా వైడ్, ఐ వాంట్ టెలిఫోటో ఫ్రమ్ ఎనీ ఫోన్ ఐమ్ పేయింగ్. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళు కట్స్ అయితే చేశారు. ఐ థింక్ ఇట్స్ అన్ ఓకే కట్. ఐ థింక్ పీపుల్ ఆ సాక్రిఫైస్ చేసే వాళ్ళు ఉంటారని అనుకుంటున్నాను. ఉండకపోతే ఫోన్ ఫ్లాప్ అవుద్ది యాజ్ యూజువల్. ఇదనమాట. అండ్ దీని తర్వాత మీకు బ్యాటరీ కెపాసిటీ అనేది ఇంకా లైక్ పెద్దగా ఏమీ వాళ్ళు డిస్క్లోజ్ చేయలేదు, బట్ స్టిల్ వీళ్ళు చెప్తున్నారు ఏంటంటే ఐఫోన్ 11 నుంచి ఎక్కువ మనీకున్న ఫోన్ అయితే చెప్తున్నారు. సో ఎంత పెద్ద బ్యాటరీ బెటర్ తెలియదు. అయితే యాక్చువల్లీ మీకు అక్కడ అల్ట్రా వైడ్ లెన్స్ ఉండట్లేదు కదా, సో మీకు ఆ స్పేస్ని వీళ్ళు బ్యాటరీకి యూటిలైజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో మేబీ దానివల్ల అయ్యి ఉండొచ్చు, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ అని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు మీకు ఛార్జింగ్, వైడ్ ఛార్జింగ్ అయితే ఆల్మోస్ట్ సిమిలర్. వైర్లెస్ ఛార్జింగ్ వచ్చేసరికి వాళ్ళు 7.5 watt వైర్లెస్ ఛార్జింగ్ ఏదైతే చెప్పారు, అయితే దానికి ప్రాపర్గా కన్ఫర్మ్ చేయలేదు, బట్ స్టిల్ ఐ థింక్ కొంచెం డౌన్ గ్రేడెడ్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. సో అండ్ వీటితో పాటు ఇంకొకటి అంటే మనందరికి అవసరం లేని చేంజ్ ఏముందంటే, ఇప్పటివరకు వచ్చిన యాపిల్ ఐఫోన్స్ అన్నిటిలో కూడా క్వాల్కమ్ వాళ్ళు తయారు చేసిన మోడెమ్స్, క్వాల్కమ్ తయారు చేసేది మోడమ్స్. అయితే ఇప్పుడు యాపిల్ వాళ్ళు ఇన్ హౌస్ మోడమ్ తీసుకొచ్చారు, దాని పేరు C1 అనమాట. సో ఇది వాళ్ళకి చాలా కాస్ట్ని సేవ్ చేస్తుంది, లైక్ వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటారు కాబట్టి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు క్వాల్కమ్ సెల్ చేసేటప్పుడు దే విల్ చార్జ్ బిగ్గర్ అమౌంట్. సో అక్కడ ఒక కాస్ట్ కటింగ్, ఒక వైడ్ యాంగిల్ కెమెరా లెన్స్ దగ్గర కాస్ట్ కటింగ్, వైర్లెస్ ఛార్జింగ్, ఐ థింక్ అది పెద్ద ఇష్యూ ఏం కాదు, దాని కాస్ట్ కటింగ్ అని కూడా చెప్పాను. ఐ థింక్ ఈ రెండు తప్పితే ఇంకా పెద్దగా ఏం కట్స్ ఏం లేవు లిటరల్లీ. ఐ థింక్ ఇట్స్ ద సేమ్ లైక్ ఐఫోన్ 16 ఎలా ఉంటుంది, ఐఫోన్ 16 కూడా అంతే. ఈవెన్ వాడేటప్పుడు కూడా యూ వోంట్ ఈవెన్ నోటీస్ ఐ థింక్. సో యూ ఆర్ లిటరల్లీ గెటింగ్ అన్ ఐఫోన్ 16 వితౌట్ ఏ సెకండరీ కెమెరా. సో ఒక్కటి మిస్ అయింది. సో కలర్స్ అయితే బ్లాక్ అండ్ వైట్ వస్తున్నాయి. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే డిసప్పాయింట్మెంట్ అని చెప్పాలి, బట్ యాపిల్కి అయితే ఇది చాలా ప్రొడక్షన్ కాస్ట్ అయితే సేవ్ అవుతుంది, ఎందుకంటే ఎక్కువ కలర్స్ ఆర్డర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది చాలా స్ట్రీమ్ లైన్ చేస్తుంది. సో కలర్స్ అయితే బ్లాక్ అండ్ వైట్ మాత్రమే, ఏం చేయలేము. ఐ థింక్ ఇట్స్ ఓకే, ఫైన్. యా, బ్యాక్ టు ద వీడియో. అంతకు మించి పెద్దగా మనం అల్లాడిపోవాల్సిన కటింగ్స్ అయితే ఏమీ లేవు. అండ్ స్టిల్ ఆర్ గెటింగ్ ఇట్ ఫర్ 20,000 చీపర్. సో మీకు ఇది 60,000 దొరుకుతుంది. అండ్ ఐఫోన్ 16 వచ్చేసరికి మీకు అరౌండ్ లైక్ యూర్ గెటింగ్ అట్ 80,000. ఇప్పుడు అది సేల్లో అరౌండ్ 65కి అలా కూడా దొరుకుతుంది. సో ఐ థింక్ లైక్ ఒక 5,000 10,000 ఎక్కువ పెడతానని అనుకుంటే ఐఫోన్ 16కి వెళ్ళిపోండి, ఇట్స్ ఓకే. ఆర్
ఇదైనా తీసేసుకోవచ్చు. అండ్ ఇది కూడా ఏమో రేపొద్దున ఎప్పుడైనా సేల్లో వచ్చేసి ఇది కూడా ఇంకా తగ్గచ్చేమో చెప్పలేము. బట్ ఐ థింక్ iPhone 16e అనేది హిట్ అయితే మాత్రం ఎక్కడికి వెళ్తుంది ఫర్ షూర్. లైక్ మన ఇండియాలో కాదు బట్ అవుట్ సైడ్. బట్ మన ఇండియాలో మాత్రం ప్రైసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. 60,000 ఈజ్ ఓకే, బట్ అండ్ పీపుల్ ఆర్ లిటరలీ బయింగ్ లైక్ లాస్ట్ జెన్ ఐఫోన్స్ని ఈ ఇయర్ కొంటున్నారు. అంటే లైక్ iPhone 15 ఇప్పుడు కొంటారు అండ్ 16 నెక్స్ట్ ఇయర్ కొంటారు. దీనివల్ల వాళ్ళకి ప్రైసింగ్ అనేది చాలా తక్కువగా వస్తుంది. అండ్ ఇదొక లైక్ ఇట్ బికేమ్ లైక్ ఎ ట్రెడిషన్ ఇన్ ఇండియా. నా టేక్ వచ్చేసరికి ఐఎమ్ రియలీ లైకింగ్ దిస్. ఇంకో కెమెరా ఇచ్చి ఉంటే బాగుండేది, బట్ స్టిల్ ఐఎమ్ కిడింగ్ రైట్, ఇట్స్ యాపిల్. సో అంతకుమించి ఇంకేం లేదు, ఐఎమ్ నాట్ లూజింగ్ ఎనీథింగ్, ఇట్స్ రియలీ గుడ్ వరంగా చెప్పాలంటే. సో మీ ఒపీనియన్ ఏంటనేది మీరు దయచేసి లైక్ కింద కామెంట్స్లో పెట్టేసేయండి. లైక్ మీకు ఏమనిపించింది, మీరు లైక్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారా, ఈ ప్రైజింగ్ అనేది మంచి ప్రైజింగ్ అని అంటారా, అండ్ దాంతోపాటు లైక్ ఈజ్ ఇట్ రియల్లీ వర్త్ ఇట్ యాజ్ కంపేర్ టు iPhone 16? ఒక 5-10 వేలు ఎక్కువ పెట్టుకుంటే iPhone 16 వస్తుంది. సో ఇది రియల్లీ సక్సెస్ అవుతుందా, అండ్ దీని ప్రైసింగ్ ఫ్యూచర్లో తగ్గితే ఇంకా వాల్యూ పెరుగుతుందా దీనిది? సో అదొకటి చూడాలన్నమాట. అండ్ మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఈజ్ నథింగ్ బట్ అన్ iPhone 16 వితౌట్ ఏ సెకండరీ కెమెరా. ఇంకా కొన్ని 1-2 సాఫ్ట్వేర్ ఫీచర్స్ అయితే మిస్ చేస్తారు, బట్ దే ఆర్ కంప్లీట్లీ నెగ్లిజిబుల్. యూ డోంట్ ఈవెన్ కేర్ యాక్చువల్లీ వాటి గురించి. దిస్ ఇస్ కృష్ణ పెనుగొండ సైనింగ్ ఆఫ్.